రైట్ కేపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇప్పుడు అడిగేవాడిని, మీరు పోలీస్ అవుతామంటే అంటే లాఠీతో కొడదామని అడిగేవాడిని. కాదు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోలీస్ అవుతానని పిల్లలు చెప్పారంటే అది పిల్లలకుండే పోలీసుల మీద నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4 ఏళ్లుగా వేచి చూశారు మీరు. నేను అడుగుతున్నా, పట్టుదలగా నుండుంటే కోర్టులో ఏదైనా స్టే ఉంటే వెకేట్ చేపించాలా లేదా అని అడుగుతున్నా. అలాంటిది 4 ఏళ్లుగా మీరు వెయిట్ చేస్తే ఈరోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి. అన్ని కోర్టు కేసులు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేశాం. మామూలుగా చూస్తే 1-2 కాదు, 31 కేసులేస్తే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీకు గాని ఉద్యోగం వస్తే నాకు పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని ఉద్యోగాలు రాకుండా అడ్డుకట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 6100 మందికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాం. 614 మంది ఈరోజు సెలెక్ట్ అయ్యారు. రేపు ట్రైనింగ్కి వెళ్తున్నారు. ట్రైనింగ్ అవుతానే మీరందరూ కూడా మళ్ళా ఉద్యోగానికి వస్తున్నారు. ఇందులో మీరు చూస్తే 3343 మంది సివిల్ కానిస్టేబుల్, ఏపీఎస్సిపి కానిస్టేబుల్ గా 2414 మంది. ఇంకో పక్క మహిళలు 993 మంది, 1000 మంది దగ్గర మహిళలే ఉన్నారు. ఆ ఆడబిడ్డలు చూస్తే నాకు ముచ్చటేస్తుంది. ఎంత ధైర్యంగా ఉన్నారంటే, నేనే ఒకప్పుడు మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా తక్కువ కాదని ఉద్యోగాల్లో 33%, చదువులో 33% రిజర్వేషన్లు పెడితే దాన్ని నిరూపించే విధంగా కడాన చాలా మంది అన్నారు, ఆడపిల్లలు కానిస్టేబుల్ అవుతారా అన్నారు. అవుతారు, అందుకే పెడుతున్నానంటే ఇటీవల కాలంలో వచ్చారు. నేను కానిస్టేబుల్ గానే కాదు, ఆర్టీసీలో కండక్టర్లుగా కూడా 33% పెట్టాలని పెట్టాను. కండక్టర్లు గానే కాదు, ఆర్టీసీలో డ్రైవర్లు కావాలని కోరుకున్నాను. కానీ ఆ ఒక్క కోరిక నెరవేరలేదు. భవిష్యత్తులో ఆర్టీసీలో కూడా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు వస్తారని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నా. ఈరోజు ఆడపిల్లలు చేయలేని పని ఏ పని లేదు. మీలో ఒక భావన తీసేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, ఎటు చూసినా 26 జిల్లాలు మా వాళ్ళు చూస్తున్నా. చాలా ప్రైడ్ గా ఉన్నారు. ఈ ప్రాంతాల నుంచి దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 183 మంది గిరిజన పిల్లలు కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. వాళ్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఉద్యోగాలు రావాలంటే ఎన్డీఏ కూటమి రావాలని మీరందరూ ఆకాంక్షించారు. నేను కూడా క్యాంపెయిన్ చేశాను. జాబ్ రావాలంటే నేను పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మీకు ఉద్యోగాలని చెప్పావా లేదా అని అడుగుతున్నా. ఒకసారి చరిత్ర కూడా మీరు నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. కానీ వేరే వాళ్ళు వస్తే మాత్రం ఉండే ఉద్యోగాలు ఊడిపోతాయి. అందుకే మీరు చూస్తే పోలీస్ వ్యవస్థలో 99 2004లో 8198 మందికి ఉద్యోగాలు ఇచ్చా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. రెండోది 14-19 9464 మందికి
జూన్ 18 నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు కూడా మార్చి 2019లో పెట్టాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తే 6014 ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం కలిసి 23,676 ఉద్యోగాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చానంటే ఈ పోలీసు వ్యవస్థ పైన నాకుండే నమ్మకం. మొత్తం 58,000 మంది కానిస్టేబుల్ ఉన్నారు. అందులో 24,000 మందికి నేనే ఉద్యోగాలు ఇచ్చా. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఇక్కడుండే తల్లిదండ్రులకి, రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తున్నా. నేను ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాను. నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఉద్యోగం ఫస్ట్ అని, జాబ్ ఇవ్వడమే మా లక్ష్యమని. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నేను చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇప్పటికీ మెగా డిఎస్సి 15,591 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు 6,014 మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లలో 4,51,347 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చాం. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే దగ్గర 197 ప్రపోజల్, 8,55,173 కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఇవన్నీ పూర్తయితే 8,23,922 మందికి ఉద్యోగాలు. మొన్నే విశాఖపట్నం పార్ట్నర్షిప్ సబ్మిట్ జరిగింది. అందులో మీరు చూస్తే 538 ఎంఓయూలు చేశాం. 11,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఇది వస్తే 11,37,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రెండు కలిపితే 735 పరిశ్రమలు, 19,93,000 కోట్ల రూపాయలు ఉద్యోగాలు, 22 లక్షల ఉద్యోగాలు సాధించి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉండే పిల్లలకి ఉపాధి కల్పించే బాధ్యత మాది అని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇవన్నీ మీరు చూస్తే గత ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. మీకు జ్ఞాపకం ఉంటుంది, నేను ఒక మాట చెప్పాను. నేను మాయా మాటలు చెప్పను, చెప్పిన మాటకు కట్టుబడి ఉంటా. తప్పకుండా ఉద్యోగం ఇస్తానని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పానా లేదా? చేశామా లేదా? గట్టిగా చెప్పండి. చేశారు అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి చేశారని. చిత్తశుద్ధి ఉంది. 31 రిట్ పిటిషన్లు వేశారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కూడా అధిగమించాం. ఇంకో పక్కన పరీక్షలు కూడా రికార్డ్ టైంలో నిర్వహించాం. 60 రోజుల్లో ఫలితాలు ప్రకటించాం. ఇంకో పక్కన చూపిస్తే నేను అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ, ఎవరికైనా ₹1 లంచం ఇచ్చారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదంటే 2 చేతులు పైకెత్తండి. తప్పకుండా అవన్నీ ఆలోచించి మనం చేసుకుందాం.
ఎక్కడా అవినీతి పొరపాట్లు జరగకుండా నియామకాల్లో టెక్నాలజీ ఉపయోగించాం. మీరందరూ చూసుంటారు, ఫిజికల్ ఈవెంట్స్ అన్ని టెక్నాలజీలో పెట్టాం. డిజిటల్ మీటర్తో ఎత్తు ఛాతీ కొలతలు తీసుకున్నాం. లైవ్ గా రికార్డు పెట్టమన్నాం. RFID పెట్టి చిప్పుల సహాయంతో 100 మీటర్లు 1600 మీటర్ల పరుగులు లాంగ్ జంప్ పరీక్షలను నిర్వహించాం. దీనికంటే పగడ్బందీగా ఎవరైనా చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను గాని, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని, బీజేపీ గాని, అనిత గాని ఏ ఒక్కరికైనా రికమెండ్ చేశామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మా చిత్తశుద్ధి, వ్యవస్థపై నుండే మా నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చేసిన తర్వాత నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి ఏం చేయాలో చేయడం కోసం ముందుకు పోతున్నాం. మీరందరూ కూడా నిన్నటి వరకు ఒక ఆలోచన చేశారు, ఉద్యోగం కావాలని ఆలోచన చేశారు. ఇప్పటి నుంచి మీ దృష్టి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలపైన ఉండాలి. సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఆర్థిక నేరాలంటే ఏంటి, డ్రగ్ మాఫియా అంటే ఏంటి, మహిళలపైన అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే మీరు ఏ విధంగా ఉండాలనో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఒకే ఒక విషయం మీకు హామీ ఇస్తున్నా, నేను ఎక్కడా రాజీ పడం. పవన్ కళ్యాణ్ గారు రాజీ పడరు. అంతకంటే ముఖ్యంగా మా అనిత్ గారు కూడా ఒక ఆడబిడ్డ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చి పోలీసు వ్యవస్థని ముందుకు పంపిస్తున్నారు. చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళు ఏం చేస్తారని. అనితను చూసిన తర్వాత మహిళా కానిస్టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ధైర్యంగా చెప్పండి, మా హోమ్ మినిస్టర్ కూడా మహిళే. మహిళల జోలుకొస్తే తాట తీస్తామని గట్టిగా చెప్పే బాధ్యత మీ అందరిది. ఇంకొక పక్క నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, ఒక సుపరిపాలన అంటే, సమర్థవంతమైన పాలన అంటే ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రజల్లో ఒక భద్రత ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉన్నారంటే, వాళ్ళ ఆస్తులు భద్రంగా ఉన్నాయంటే, బయట పోయిన వాళ్ళు తిరిగి ఇంటికి సేఫ్ గా వస్తున్నారంటే, మనకందరికీ రక్షణగా ఉండే ఏకైక వ్యవస్థ పోలీసు వ్యవస్థ. దానికి కారణం అందులో పనిచేసే పోలీసు సిబ్బందే కారణం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాను. 1924 పోలీసు వ్యవస్థకుండే పేరు. ఇప్పుడు అనిత గారు హోమ్ మినిస్టర్ గా, డీజీపీగా హరీష్ గుప్తా గారు వచ్చిన తర్వాత సమర్థవంతమైన పోలీసు వ్యవస్థకి శ్రీకారం చుట్టారు. నేను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన రాజీ పడను. సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు కొన్ని సమస్యలు వచ్చాయి. రాయలసీమలో ముఠా నాయకత్వం, ఒకరినొకరు చంపుకునే వాళ్ళు ఇక్కడ రాయలసీమ వాళ్ళందరూ ఉంటారు. కడప వీళ్ళందరూ ఉన్నాం ఇక్కడ. నేను కూడా రాయలసీమ వాడిని. అవునా కాదా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ముఠాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా.
ఒకప్పుడు హైదరాబాద్ 6 నెలలు కర్ఫ్యూ. హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా, విజయవాడకు రావాలన్నా ఓల్డ్ సిటీకి పోవాలి. హైకోర్టు పోవాలంటే ఓల్డ్ సిటీకి పోవాలి. అలాంటి మత విద్వేషాలు ఇప్పుడే నేను అభినందిస్తున్నా. నాకు గబ్బర్ సింగ్ అనే ఒక డీసీపీ ఉండేవాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా కూడా తీశారు ఆ గబ్బర్ సింగ్ అని పెట్టి. అంటే ఆయన క్యారెక్టర్ ని గబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. ఆయన్ని పెట్టి కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం. తిరిగి ఎవడైనా సరే రోడ్డు మీదకొచ్చి మత విద్వేషాలు రెచ్చగొడితే అదే చివరి రోజుని నియంత్రణ చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా తీవ్రవాద సమస్య మీరందరూ చూశారు. నేను తీవ్రవాద సమస్యలో కూడా రాజీ పడలేదు. ప్రజలకు నష్టం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా ఎప్పుడూ నేను ఉపేక్షించలేదు. దాని పర్యవసానం తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి వెళ్తా ఉంటే నా మీదనే 24 క్లెయిమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. తమ్ముళ్ళు ఇక్కడ యువ కిషోరాలు ఉన్నారు. ఆ రోజు కూడా నేను భయపడలేదు. నా జీవితంలో పిరికితనం లేనే లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా అలాంటి స్ఫూర్తిని తీసుకుని ఎంతో మంది పోలీసు వ్యవస్థలో ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, జూనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాంటి సందర్భాలు చూసుకున్నప్పుడు ఏదైనా త్యాగాలు చేస్తారంటే ఆ త్యాగాలకు మారుపేరు పోలీసు వ్యవస్థ. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం. బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు. ఆ కోరిక మా ఊరికి ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది కానీ ఊరి సమస్య మిగిలిపోయిందని అవకాశం దొరకతానే నాకు ఒక మాట నా చెవులో వేశాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, ఎలుగురాతి బండ వాళ్ళ ఊరి పేరు తెమ్మల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. ఇక్కడే ఉన్నాడు. ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇమ్మీడియట్ గా 3,90,00,000 రూపాయలు అవుతుంది తెప్పించాడు. ఈ రోజే ఇంటికి పోతానే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని అడుగుతున్నా. ఇలాంటి ప్రభుత్వం ఉంటే మా మీద విమర్శలు చేయడానికి కూడా చాలా మంది వస్తానే ఉంటారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, విమర్శల కోసం చేస్తే దానివల్ల ఫలితాలు రావు. చిత్తశుద్ధుండి పనిచేసినప్పుడు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ప్రభుత్వం వల్ల మీ జీవితాలకు